అలీ గారి గురించి చెప్పక్కర్లేదు. వాడి వయసు వాడికే తెలియదు. వాడు ఎందుకంటే రిటైర్ అయిపోయిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ రామారావు దగ్గర నుంచి ఉన్నటువంటి హీరోల దాకా అందరితోనే యాక్ట్ చేశాడు. అలాంటి నా గొప్ప నటుడు. ఇకపోతే మీ అందరికీ తెలిసిన విషయమే, వీడు మా బావ మోహనం. ఈ వాడి గురించి ఏం చెప్పాలి చెప్పండి. వాడికి నాకున్న చనువు ఏమిటంటే, ఇప్పుడు మీరు అన్నారుగా, రే బావమోహన్ నోరు మూసుకున్నామంటే నోరు తెరిచామంటే కొడతానే, అంత చనువు ఉందండి. ఒకే కంచంలో కలిపి వాడికి ముద్ర పెట్టాను. అలాంటి ఈ సమయాన్ని మర్చిపోకుండా నా జీవితంలో ఇది ఒక గొప్ప సంఘటనగా భావిస్తూ మీ అందరికీ నా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మర్చిపోతే ఎవరినన్నా పెద్దల్ని క్షమించి వారి పేర్లు కూడా నిలబెట్టుకొని మర్చిపోతే క్షమించి నన్ను ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా అమూల్యమైన సందేశాన్ని మీరు మాకు అందించినందుకు, అలాగే ఇంత చక్కటి మాటలు మాట్లాడినందుకు, ఇంత ఓపిక చేసుకుని వచ్చి ఈ అవార్డుని అందుకున్నందుకు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకంటే ఎవరు అర్హులు కారు ఈ అవార్డుకి అని మా ఉద్దేశం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి మనందరి కోట శ్రీనివాసరావు గారి కోసం.